Friends, good morning to everyone. So, స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ మీద నేను కొన్ని స్టాక్స్ను తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు సాటర్డే, రేపు సండే. సో 10th కొన్ని స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అయిపోతున్నాయి. సో రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఒక 10 to 15 days లోపల, అంటే ఒక 1 week వేసుకోండి. సో వచ్చే 14th జూన్ వరకు కొన్ని స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అయిపోతున్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిగా సన్స్టిక్ అనేటువంటి స్టాక్ని మనము డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఈ సన్స్టిక్ రియాలిటీ అనేటువంటి స్టాకు దాని యొక్క ఫండమెంటల్గా దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని మనము ఆలోచించేద్దాం. ఏదైనా స్టాక్లో మనం ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఫండమెంటల్గా దాని ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా లేదా అని చూసుకుంటాం. దెన్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది అనుకున్నప్పుడు దాన్ని టెక్నికల్గా చూసుకొని ట్రేడ్ చేస్తాము. అది పద్ధతిగా ట్రేడ్ చేయాల్సిన విధానం అది. సో ఎప్పుడైనా సరే మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 కోట్లకు పైగా ఉన్న స్టాక్ని తీసుకుంటూ ఉంటాం. తర్వాత ప్రమోటర్స్ హోల్డింగ్ 50% ఉండాలి. ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ మినిమం 10% ఉండాలి. అప్పుడు ఆ స్టాక్ని మనం తీసుకొని ట్రేడ్ సో దాన్ని మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మార్కెట్ క్యాపిటల్ 7,000 crores ఉంది. అండ్ వెయిట్ ప్రైస్ గూగుల్ లాగిన్ చేస్తున్నాను. నా అకౌంట్ ద్వారా లాగిన్ చేస్తే పర్ఫెక్ట్గా దాంట్లో అన్నీ కూడా డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉన్నాయి. వాటిని బట్టి మనం డిస్కస్ చేయొచ్చు. సన్స్టిక్ అనేటువంటి స్టాక్ని డిస్కస్ చేద్దాం. సో 7,000 కోట్లు ఉంది. తర్వాత ఎఫ్ఐఎస్ 18%, ఫారెన్ ఇన్వెస్ట్ 18% ఉన్నారు, డిఐఎస్ 9%, సో ప్రమోటర్ 16%. వండర్ఫుల్ స్టాక్ అని చెప్పొచ్చు. సో సిఏజిఆర్ చూస్తే సో లాస్ట్ 1 yearగా 78%, 3 yearsగా 19%. సో వండర్ఫుల్ స్టాక్గా ఉంది సన్స్టాక్. సో ఈ స్టాక్ని మీరు 1 week టైం ఫ్రేమ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. సో నిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది, 7% మూమెంట్ ఇచ్చింది నిన్న. చూడండి, 7% ఓపెన్ కానించి క్లోజ్ వరకు 7% మూమెంట్ ఇచ్చింది. సో మంచిగా స్టాక్ అనేటువంటి అద్భుతమైనటువంటి స్టాక్గా ఉందని చెప్పేసి 100% చెప్పుకోవచ్చు. సో దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా ఇది ఎంట్రీ ఇస్తే మంచిగా ట్రేడ్ అవకాశం ఉంది. సో దీన్ని ఎంట్రీ లెక్క ఉంచుకుంటే దీంట్లో మంచి ప్రాఫిట్ వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం దీంట్లో ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఎన్ఆర్బి బీరింగ్స్ అనేటువంటి స్టాక్ను కూడా చూద్దాం. అది డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూద్దాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ కాకపోతే నిలబడలేదు, కానీ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఫాల్ అయ్యింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ బ్రేక్ అయి మళ్ళీ ఫాల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పైకి వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. 400 దాకా వస్తుంది. సో మినిమం టార్గెట్ అయితే 360 పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో దీని ఫండమెంటల్గా మనము టెక్నికల్
చూసుకున్నాము, ఫండమెంటల్ చూసుకుందాము. సో ఫండమెంటల్ అనేటువంటిది బాగుంటే దీంట్లో మనం ఎంట్రీ తీయచ్చు. ఎన్ఆర్బి బేరింగ్స్ అనే స్టాకు. సో మార్కెట్ క్యాపిటల్ 3000 crores ఉంది. ఎఫ్ఐఎస్ 14%, డిఐఎస్ 18%, ప్రమోటర్స్ హోల్డింగ్ సో 8%, 50% బాగుంది, స్టాక్ బాగుంది. సో సిఏజిఆర్ కూడా వండర్ఫుల్గా సిఏజిఆర్ ఉంది. సో మార్కెట్ క్యాప్లో ఒకటే 3000 crores, మార్కెట్ క్యాప్లో ఒకటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనము కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెట్ క్యాప్లో ఒకటే తక్కువ ఉంది కాబట్టి దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో సన్స్టిక్ అండ్ ఎన్ఆర్బి బేరింగ్స్ అనే స్టాక్ని మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. సో అద్భుతంగా ఉంది స్టాక్ కూడా. తర్వాత ఆర్సిఎఫ్ స్టాక్ చూద్దాం. ఇది కూడా పర్ఫెక్ట్గా ఒక కప్ అండ్ హ్యాండిల్లోనే ఉంది. ఇన్వర్స్ ఇప్పుడు డౌన్ ఫాల్ అయ్యింది. ఇది కూడా ఎంట్రీ అనేటువంటిది సో 1-2 days బ్యాకే ఎంట్రీ అనేటువంటిది అయిపోయింది దీనికి. సో ఇంకా ఇబ్బంది ఏం లేదు, ఎంట్రీ తీసుకోవచ్చు. సో 186.95 దాకా చిన్నగా కొద్దిగా వస్తుంది, కానీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. దీని యొక్క ప్రిఫరెన్స్ ఎంతంటే 50% మాత్రమేను. తర్వాత ఎన్ఎఫ్ఎల్ చూద్దాం. ఐఆర్బి స్టాక్ అనేటువంటిది ఇదిగోండి చూడండి, పర్ఫెక్ట్గా ఇది ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ నిలబడకుండా కిందకి పోయింది, మళ్ళీ కింద పడింది, మళ్ళీ పైకి లేసింది. కాబట్టి చూడండి, ఇప్పుడు మనం 76 rupees దాకా ఎంట్రీ ఇస్తే దీంట్లో మంచి ప్రాఫిట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. చూడండి, సో మార్కెట్ క్యాప్ 46,000 crores. సో ఎఫ్ఐఎస్ 47%, ఫారిన్ ఇన్వెస్టర్స్ 47 పెట్టారు, డిఐఎస్ 7% ఉంది, ప్రమోటర్స్ 34% ఉంది. సో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టాక్ కూడా బాగుంటుంది. సిఏజిఆర్ చూస్తే మాత్రం సో 175% సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ 3 years నుంచి 81%, 175% ఇచ్చింది. సో ఎక్స్ట్రాడినరీగా ఇచ్చిందని చెప్పొచ్చు. మనకి స్టాక్ వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్న ఐఆర్బిని, సన్స్టిక్ని, తర్వాత ఎన్ఆర్బి బేరింగ్స్ని, తర్వాత ఆర్సిఎఫ్ అనేటువంటి స్టాక్ని కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. సో ఈ 4 స్టాక్స్ విషయంలో మీరు జాగ్రత్త వహించి వీటిలో ట్రేడ్ చేయండి, అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే మేము ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి వచ్చాము, మాకు స్టాక్ మార్కెట్ అనేది తెలీదు అనుకున్నటువంటి వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రేడ్ చేసేటువంటి బాధ్యత నాది. ఖచ్చితంగా నమ్మండి, 100% మీరు ప్రాఫిట్ తీసి ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు క్లియర్గా మీకు డౌట్స్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనే విషయం మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంది. చక్కగా నా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.